ప్రేక్షకులకు నమస్కారం అండి. వింటర్ వస్తుంది, సీతాఫలం వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చిందండి. ఈ సీతాఫలం ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది చాలామందికి డౌట్లు అనమాట. అలాగే సీతాఫలం అతిగా చలవ చేసేస్తుందని, రొంప పడుతుందని ఇలాగ అనుకుంటూ ఉంటారు. చలవే, కానీ అంత చలవ చేసేసి ఎక్కువ తిన్నంత మాత్రాన్ని కోల్డ్ వచ్చేసి, కాఫ్ వచ్చేసి, రొంప వచ్చేసి చలవ చేసేసేటంత కాదండి. సీతాఫలం తినడం వల్ల మోషన్ చాలా ఫ్రీగా అవుతుందండి. మెయిన్ దాంట్లో పూర్తిగా తింటే కనుక తొక్కలో ఒక గరుగ్గా తగులుతుంది మనకు, తొక్కతోటి కూడుకున్నది. అది మంచి ఫైబర్ అన్నమాట తినేటప్పుడు. కానీ చాలా ఎక్కువ తీపి ఉంటుందండి. షుగర్ పేషెంట్లు తినకూడదు. షుగర్ పేషెంట్లకి షుగర్ పెరగడానికి సపోటా, సీతాఫలాలు కూడా ఇబ్బంది పెడతాయండి. అలాగే అందరికీ కాదు, మళ్ళీ కొంతమందికి అటు వస్తుంది, కొంతమందికి ఇటు ఉంటుందండి. ఈ సీతాఫలం యొక్క చెట్టు యొక్క అన్ని అంగాలు కూడా ఒక చక్కని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. నిజం చెప్పాలంటే ఇది రైతులకి ఒక వరం లాంటిదండి. పూర్వకాలంలో బాగా వాడేవారు, దాని విషయం తెలుసున్నవాళ్ళు, అందరూ కాదు. దీన్ని మనం ఆ గింజలు అలా చేనుగట్టంట వేసుకెళ్ళిపోతే మొలిసేస్తాయి. ప్రతి రైతు కూడా చేనుగట్టున పెంచుకోవాల్సిన అద్భుతమైన చెట్టు సీతాఫలం. ఈ చెట్టు యొక్క ఆకు, గింజ నుంచి వచ్చే నూనె, ఇవన్నీ కూడా క్రిములను చంపడంలో ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. ఎటువంటి క్రిమైనా సరే మీకు, అంటే తెగుళ్ళు ఏ పొలంకి వచ్చి తెగులైనా సరే, మీరు సీతాఫలం పచ్చికాయని కూడా మీరు పేస్ట్ చేసేసుకుని, ఆ పేస్ట్ కనుక అంటే తొక్కతోడి సహా ఆ పేస్ట్ని ఒక 300 లీటర్ల వాటర్ తీసుకున్నారనుకోండి, ఒక 300 గ్రాముల నుంచి 1 కేజీ వరకు సీతాఫలం పేస్ట్ తీసుకోండి. బాగా మెత్తగా తీసుకుని అది 300 లీటర్లో కలిపి కనుక స్ప్రే చేస్తే, అది వచ్చి స్మెల్కి మీ ప్లాంట్ యొక్క చుట్టుపక్కలకే ఎటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఈ రకరకాల సీతాకోక చిలుకలు, గొంగిళీలు, పురుగులు ఏవి రావండి. అదేవిధంగా ఈ పుండు ఉంటుంది చూడండి, మనకి రాచిపుండు లాంటిది, ఈ సెలలు వేసే వ్రణాలు అంటాం మనం. అంటే ఎప్పుడు పసి కారుతానే ఉంది, అది తగ్గదు, కంటిన్యూగా కారుతానే ఉంది. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతుంది. అది కాళ్ళ మీద ఇలాంటి చోట్ల వస్తే ఏమవుతుందంటే కొన్ని నెలలకో సంవత్సరాలకో గ్యాంగ్రీన్ రావడానికి కూడా అవకాశం. అందుకు ఆ గ్యాంగ్రీన్ నుంచి బయటపడాలన్నా, గ్యాంగ్రీన్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్నా ఈ సీతాఫలపు ఆకు, ఈ సీతాఫలం అనేది ఏదైతే ఉందో దాని ఆకుని మీరు నీడన ఆరబెట్టండి. సన్నటి చూర్ణం చేసి అది ఆముదంలో కలిపి కొద్దిగా ఆ పుండు మీద రాయడం కానీ, అదే పౌడర్ డైరెక్ట్గా జిమ్మటం కానీ చేయండి. బాగా మణుతుంది. అందరికీ కాదు, కొందరికి స్పర్శ తెలియదు. స్పర్శ తెలియని పుండు మీద కూడా మీరు వేస్తే కొన్నాళ్ళకి స్పర్శ వస్తుందండి. అంత అద్భుతంగా ఇది ఆ వైరస్ను కంట్రోల్ చేయడంలో కానీ, ఆ పుండుకు సంబంధించిన బ్యాక్టీరియాని చంపడంలో కానీ, సీతాఫలం ఆకు కానీ, పచ్చికాయ రసం కానీ, పచ్చికాయ పేస్ట్ కానీ, ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. పూర్వం సీతాఫలపు గింజలోని పప్పుని నూరి పేలు చంపడానికి, ఈళ్ళు పేలు అని జుట్టు నిండా ఉండి భయంకరంగా ఉండి పల్లెటూరులో. ఈ సిటీలో ఉన్నవాళ్ళు రకరకాల కెమికల్స్ వాడితే ఉండవేమో, కానీ పల్లెటూరులో మేజర్ ప్రాబ్లం అండి ఒకప్పుడు. వాటికి ఏం చేసేవారంటే ఆ గింజ యొక్క పేస్ట్ని రాసేవారు, కానీ అది కంటిలో పెడితే చాలా ప్రమాదం అండి, కంటి చూపు పోవడానికి ఆస్కారం ఉంది. అందుచేత పొరపాటును కూడా గింజలో పేస్ట్ అనేది వాడొద్దు. నూనె కానీ ఆకు వాడుకోండి, సేఫ్. ఆకు వాడుకుంటే పచ్చికాయని చూర్ణం అదే పేస్ట్ చేసుకుని వాడుకున్నా కూడా పర్వాలేదండి. అదేవిధంగా ఆయుర్వేద గ్రంథాల్లో రాసిన ప్రకారం అయితే స్పైనల్ ఏదైనా ఇబ్బంది పడినప్పుడు ఆ స్పైనల్ యాక్టివేట్ చేయడానికి మళ్ళీ సీతాఫలం యొక్క వేరు మీద తాట కొంతవరకు పనిచేస్తుందండి. స్పైనల్ కార్డ్ మీద పనిచేసి చాలా తక్కువ మందులు ఉంటాయన్నమాట ఆయుర్వేదంలో. అందులో సీతాఫలం వేరు ఒకటండి. అలాగే బాడిత చెట్టు అంటాం మనం. బాడిత చెట్టు అంటే నల్లగా కాయలు ఉంటాయి, రకరకాల రంగుల్లో పోస్తాయి. పూత బూరుగు పూతలాగా ఉంటుంది, బూరుగు చెట్టులాగా ఆల్మోస్ట్. కాయ మట్టికి నల్లగా ఉంటుంది, లోపల నల్లటి గింజలు ఉంటాయి. అవి ఇలాగ అరగదీసి మనం పెట్టుకుంటే కాలిపోయేది. చిన్నప్పుడు అది బాగా అరగదీసి ఫ్రెండ్స్ని ఏడిపించడం కోసం అది పెట్టేవాళ్ళం, సుర్రుమని కాలేదన్నమాట. ఆ బాడిలో కూడా తెలుపు, ఎరుపు ఇలా ఉంటాయి. ఈ సీతాఫలం ఏరు తీసుకునండి, దాన్ని ఆముదంతో నూరాలి.
ఆముదంతో నూరి ఒక బఠానీ గింజలాగా మాత్ర కట్టుకుని ఆ మాత్రను కనుక వేసుకుంటే నడునొప్పి కానీ స్పైనల్ కార్డు నరం నొక్కటం వల్ల వచ్చిన ఇబ్బందులు కానీ తగ్గడానికి ఆస్కారం ఉందండి. ఆ ఉపశమనం కలగటానికి అద్భుతంగా పనిచేసేది సీతాఫలం వేరండి. ఈ సీతాఫలం తిన్న తర్వాత చాలామందికి జలుబు చేస్తుంది, లేకపోతే అజీర్తి చేస్తుంది ఇలా అనుకుంటారు కదండి. సీతాఫలం తిన్న తర్వాత తప్పనిసరిగా ఒక చిన్న గ్లాసు వాటర్ తాగండి. సీతాఫలం పండు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం గ్యాస్ ఫామ్ అవటం, అజీర్ణం చేయటం ఇలాంటివి జరుగుతాయి ఎక్కువ అతిగా తినటం వల్ల. అప్పుడు ఏం చేయాలంటే మీరు మంచినీళ్ళు తాగితే చక్కగా అరిగిపోయి మీ పొట్ట ఉబ్బిన భారం ఏదైతే ఉందో అవి తగ్గుతాయి అన్నమాట. అందుకు మీరు సీతాఫలం మీకు బాగా ఇష్టం, బాగా అతిగా తింటున్నారు, లేకపోతే తినాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే అతిగా తినటం ఏదైనా ప్రమాదమే, కానీ ఆగలేక తిన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కడుపుబ్బు కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కానీ లేకుండా మీరు ఆ సీతాఫలం తిన్న వెంటనే చక్కగా ఒక గ్లాసు నీళ్లు తాగండి. నీళ్లు తాగితే సీతాఫలానికి విరుగుడు అనమాట అది. లేదు ఒక 2 లవంగ మొగ్గలు వేపించుకోండి. వేపించుకుని ఏం చేస్తారంటే ఒక 2 లవంగ మొగ్గలు బొగ్గన పెట్టుకుంటే ఆ వచ్చిన కసను మింగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అరిగిపోయి మీరు తిన్న సీతాఫలం ఈ కడుపుబ్బు, గ్యాసు, మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఇబ్బందులన్నీ తగ్గుతాయండి. కొంతమందికి ఏంటంటే ఎక్కువ తినడం వల్ల కడుపులో బాధ వచ్చేస్తుంది విపరీతంగా. తెల్లారుజామున నిద్రలో మెలకు వస్తుంది, విపరీతమైన బాధ వస్తుంది పొట్టలో. ఎందుకు గ్యాస్ ప్రాబ్లమా, బ్లోటింగా ఏంటనేది అర్థం అవ్వదు. అప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు అంత క్రితం రోజు బాగా సీతాఫల పళ్ళు తినుంటారు మీరు. అందుకు సీతాఫలం తిన్న వెంటనే కంపల్సరీగా మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగితే కనుక ఆ సీతాఫలానికి నీళ్లు తాగటమే విరుగుడు అనమాట. అర్థమైంది కదండి. ఈ సీజనల్ ఫ్రూట్ని ఎలా తినాలో మీకు ఇప్పుడు తెలిసింది కదా. నమస్కారం అండి.